హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు మనకి వైజాగ్ పోర్ట్లో ఎలా అయితే బోటింగ్స్ అవి ఉన్నాయో మనకి ముంబైలో కూడా అలాగే పోర్ట్ ఏరియాలో బోటింగ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఆ బోటింగ్ చేయడానికి మనం అయితే వచ్చేసాము. ఇది మనకి మొత్తం ముంబై పోర్ట్ ఏరియా అనమాట. ఇక్కడ మొబైల్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్, అంటే మొబైల్స్ అనేది వాడకూడదు. మ్యాక్సిమం పోలీసులు చూస్తే మాత్రం పట్టుకుంటారు. మనకి ఇలా ఇక్కడ బోటింగ్ అంతా చేసి వచ్చి అలసిపోయిన తర్వాత తినడానికి ఫుడ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకైతే ఇక్కడ కూడా సెక్యూరిటీ చెకింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సెక్యూరిటీ చెకింగ్ లేకుండా అయితే లోపలికి పంపించరు. కాకపోతే అది వీడియో తీయకూడదు. మనకైతే ఇలా ముంబైది ఒకటి ఇస్తారనమాట. ఈ కార్డు మనకి 170 రూపీస్ అయితే ఛార్జ్ ఉంటుంది. టోటల్ 1 అవర్ జర్నీ అయితే ఉంటుందన్నమాట సముద్రంలో. మనం అయితే షిప్ అయితే ఎక్కేసాము. షిప్ మొత్తం మీద కూడా ఒక 80 to 100 పీపుల్స్ అయితే పడతారనమాట. బాగా అలవాటు ఉన్నట్టుంది, బర్రా నడుచుకుంటూ వెళ్తాడు. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి కొంచెం. ఎందుకంటే మొత్తం కూడా A to Z ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నా కాబట్టి ఎవరో ఛానల్స్ అందరికీ ఏది పడితే అది పెట్టిన వాళ్ళు ఛానల్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. మన ఛానల్ మాత్రం ఇంకా అక్కడ స్టార్టింగ్లోనే ఉంది. కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తే మన ఛానల్ కూడా పైకి వెళ్తుంది. ఎందుకంటే నేను ఇచ్చేదంతా కూడా 100% జెన్యున్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మన బోట్ అయితే బయలుదేరేసింది. ఎక్కడ కొంచెం దూరం అయితే వచ్చేసింది అనమాట. మొత్తం కూడా 1 అవర్ జర్నీకి అయితే ఈ బోటింగ్ అనేది ఉంటుంది. ఈ 1 అవర్ జర్నీకి 170 రూపీస్ అనమాట. మీరు దీనికన్నా ముందే వచ్చిన గేట్వే ఆఫ్ ఇండియా వీడియో చూసుంటారు. ఇది చేసేదానికి అక్కడ ఏంటంటే 270 రూపీస్. అందుకనే మీరు ఈ బోటింగ్ ఎక్కాలంటే మాత్రం ట్రావెల్స్ తీసుకుంటే మాత్రమే అది వీలవుతుంది. వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఇదైతే మనకి పోర్ట్ ఏరియా మొత్తం కూడా కవర్ అయిపోతుంది. చూసారు కదా, అసలు సముద్రంలో ఏదైనా బోట్ జర్నీ చేస్తుంటే ఆ ఫీలే వేరు. అవునో కదా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే మాత్రం ఎంత సముద్రంలో తిరగాలని చాలా కోరిక, అందుకని తిరుగుతా ఉన్నా. మనం ఇక్కడ నుంచి బయలుదేరి బోటింగ్ కోసం 1 అవర్ బోటింగ్ అనమాట. మొత్తం షిప్లే. దీని కాస్ట్ వచ్చేసి 170 రూపాయలు. 1 గంట బోట్ ముంబై సముద్రంలో బోటింగ్ కోసం జుమ్ముని ఎక్కలియాలి. దీని మీద కనిపిస్తున్నాయి కదా, మొత్తం కార్లే. అవన్నీ కొత్త కార్లు, కంటైనర్లో వచ్చినవే. ఇక్కడ దించినట్టున్నారు, అన్ని సీరియల్లో పెట్టారు. మొత్తం కొత్త కార్లు కనిపిస్తున్నాయి కదా, అదిగో మొత్తం లైన్లో పెట్టారు కార్లు మొత్తం. ఇవన్నీ కార్లే. మనం ఇప్పుడైతే పైకి వచ్చేసాము, బోట్ పైకి. ఇదంతా కూడా బోట్ పైన అనమాట. అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. మొత్తం షిప్పులు చూస్తున్నారు కదా. ముంబై పోర్ట్లో ఉన్నాం ప్రస్తుతం. ముంబై పోర్ట్లో బోటింగ్ చేస్తున్నాం అన్నమాట. ఇందాకలా అటు సైడ్ చూసారు కదా, ఇప్పుడు ఇటు సైడ్ చూడండి. ఇవన్నీ ఫిషింగ్ బోట్లు, ఇవన్నీ ఫిషింగ్కి వచ్చిన బోట్లు అనమాట. మనకి ఫిషింగ్ వచ్చిన వాటికి టూరిస్ట్ వాటికి మంచి డిఫరెన్స్ ఉంటుంది. ఇక ముందు పెద్దగా ఉంది, ఇది అయితే ఫిషింగ్ బోట్లు అనమాట. ఇగో ఈ చిన్నగా ఉంది కదా, ఇదైతే మన టూరిస్ట్ బోట్.
పెద్ద బోటు పోతుంది. ఇది పెద్దది బోటు. ఇప్పుడు దాకా అన్నిట్లో కల్లా పెద్ద బోట్ ఇది. మొత్తం ముంబై మొత్తం కనపడుతుంది అక్కడ. ఇదే మొత్తం ముంబై పోర్టు. మోస్ట్ ఇక్కడే మొత్తం చేపలు పట్టేది, టూరిస్ట్ ప్లేసెస్, బోటింగ్ మొత్తం కూడా ఇక్కడే. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు బోట్ పైకి వచ్చేసాము. ఇదిగో సైడ్ షిప్పులు చాలా బాగున్నాయి. అయ్యమ్మ అలా లేచి అంతున్నాయి. ఇదిగో మొత్తం ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా ఫ్రీ అనమాట. మొత్తానికి ముంబైలో బోటింగ్ చేస్తున్నాం మా కంపెనీ దయ వల్ల. మొత్తం ముంబై పోర్ట్ బోటింగ్ అనమాట. బ్యాక్ సైడ్ ఉంది కదా, అది మొత్తం ముంబై. మన నేవీ ముంబై నుంచి ముంబైకి వచ్చేసాం. మొత్తం ఈరోజు అంతా టూర్ తిరగడానికి. అందులో భాగంగా ఇప్పుడు ఇది పోర్టుకు వచ్చి బోట్ రైడ్ చేస్తున్నాం అన్నమాట. అయిపోయింది బోట్ రైడ్, అయిపోయా. 170 రూపాయలు బోట్ రైడ్. ఇదిగో ఇంకో బోట్ పోతుంది. ఇదే ఫ్రెండ్స్ ముంబై పోర్ట్ బోట్ రైడ్. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేయండి.